కాదు సార్, కింద నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒకసారి తిరుపతి వెళ్ళాను సార్. మామూలుగా మనం ఏంటంటే ఓ జర్నలిజంలో ఉన్నాం కాబట్టి అన్ని మతాలని మనం ప్రేమించాలి, ఆదరించాలి, అభిమానించాలి. కాబట్టి వెంకటేశ్వరుడి స్వామి నామం, సిలువ బొమ్మ అండ్ ఖురాన్ అది ఉన్నది చిన్నది వెండి దానిలాగా ఉంటే నేను ఆ కారు మీద పెట్టాను సార్. కారు డాష్ బోర్డ్ మీద పెట్టుకున్నాను నేను. 3 మతాలని, మన సెక్యులర్ దేశం కాబట్టి. మీరు సెక్యులర్ దేశంలో ఉన్నారు. మోరోవర్ 4th పిల్లర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మీరు ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి మీరు అందరినీ ఒకే విధంగా, అందరి ప్రాబ్లమ్స్ ని ఒకేలాగా చూపించాలి, మీరు పెట్టుకోవడంలో తప్పేం లేదు. పోతుంటే సెక్యూరిటీ ఆపారు సార్ నన్ను. ఆపి మొత్తం చెక్ చేశారు, బ్యాగులు కూడా తీసేసి అయిపోయిన తర్వాత దాన్ని టప్పని గుంజేశాడు సార్. దాన్ని నా పర్మిషన్ లేకుండా టక్మని తీసేశాడు దాన్ని. అదేంటి నేను ఎందుకు తీసేశారు మీరు నా పర్మిషన్ లేకుండా అంటే, సిలువ బొమ్మ ఉంది కుదరదు అన్నాడు. నేను ఇంత ఆర్గ్యూ చెయ్యాలా వద్దా నాకు అర్థం కాలే. మరి సిలువ బొమ్మ ఉందంటున్నావు, అందులో వెంకటేశ్వర స్వామి నామం కూడా ఉందయ్యా, ఎందుకు తీసావని నేను అడిగితే, లేదండి సిలువ బొమ్మ అంటే ఒప్పుకొని అసలు సమస్య లేదు, మాకు ఫుల్ స్ట్రిక్ట్ ఆర్డర్స్ అన్నాడు. సరే నేను కూడా ఇంకా నేను అంటే ఆర్గ్యూ చేయలేక సరే కానివ్వండి, ఇంకా మరి మీ రూల్స్ అలా ఉన్నాయి కానీ వదిలేసాను. మన గవర్నమెంట్ వదిలేసాను, ఎందుకంటే ఆర్గ్యూ చేయొచ్చు ఆయనతో. కానీ ఈరోజు అటువంటి ఆ చిన్న కారులో పెట్టుకున్న ఆ బొమ్మకే మీరు అది ఇంత చేస్తే, ఈరోజు అన్ని మతస్థులందరూ కూడా కొండ మీదే ఉన్నారు. ఎంత దారుణం అంటే, పైన బైబిల్ చదివినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చినాయి సార్. కొండ మీద చదివిన బైబిల్ చదివిన వీడియోలు ఈరోజు యథేచ్ఛగా సిగరెట్లు, మాంసాహారాలు కూడా విక్రయిస్తున్నారంట పైన. అసలు ఎట్లా ఏందనేది మరి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఇలాంటి జరగలేదనడానికి ఆస్కారం లేకుండా పోయింది. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, అంత స్ట్రిక్ట్గా ఉండేది ఒకప్పుడు. నేను చెప్పింది ఈ అంశం జరిగింది కూడా 10 ఏళ్ల క్రితం నేను చెప్పేది. గత 5 సంవత్సరాల్లో ఈ ఆచారాలన్నింటినీ మంట గడిపేశారు కంప్లీట్ గా. విచ్చలవిడిగా అన్ని మతాన్ని ప్రమోట్ చేయటం కావచ్చు, ఇలాంటివన్నీ చేసి భక్తులకి దేవుణ్ణి దూరం చేసే ప్రక్రియలో భాగంగా నాసిరకమైన పదార్థాలతోటి, ఆ ఇంగ్రీడియంట్స్ తోటి లడ్డూని ఇట్లా తయారు చేయటం కావచ్చు. ఇప్పుడు ఇది రేట్లు విపరీతంగా పెంచడం కావచ్చు. ఒక వీడియోలో చూస్తే ఆయన ఎవరు సుబ్బారెడ్డి గారు కళ్యాణం టికెట్ చేసేసి 5,000 లడ్డూగా 25 కాదు 50 చేసేసి, ఒక చిన్న లడ్డుని సైజు తగ్గించి 25 రూపాయలు ఉన్నదాన్ని 50 రూపాయలు చేసి, కళ్యాణం లడ్డుని 100 రూపాయలు ఉన్నదాన్ని దాన్ని కూడా సైజు తగ్గించి, పాత లడ్డు సైజుకి కళ్యాణం లడ్డుని తీసుకొచ్చి దాన్ని 200 చేశారు. ఈ విధంగా ఏంటంటే భక్తులను అందరినీ దూరం చేసే ప్రక్రియ ఏదైతే ఉందో దానికి శ్రీకారం చుట్టారు. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళు ఎవరైతే ఈ చైర్మన్లు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, వీరు ఏ రోజైనా సరే సతీ సమేతంగా దేవుణ్ణి దర్శించుకున్న రోజులు ఉన్నాయా?